పాఠశాల విలీనం చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెన్నబద్వేరులో రోడ్డెక్కిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సహా సచివాలయం, రైతు సేవా కేంద్రాలను సైతం మూసివేయించి ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన పాఠశాలను గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలువాయి జడ్పీ స్కూల్లో విలీనం చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్రామంలోని పాఠశాలనే హైస్కూల్గా మార్చి కొనసాగించాలని డిమాండ్ చేశారు. తమ స్కూలును మరో స్కూల్లో విలీనం చేయొద్దంటూ నెల్లూరు జిల్లా మరిపాడు మండలం సంఘంలోని ఆర్ఎస్ ప్రైమరీ స్కూల్ వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. తమ ఊరి పాఠశాలలో 34 మంది విద్యార్థులు ఉన్నారని, వారిని విలీనం పేరుతో వేరే ఊరికి తరలించడం సరికాదని తల్లిదండ్రులు మండిపడ్డారు. పాఠశాలలో 1 నుంచి 5వ తరగతులను కొనసాగించాలని పాఠశాల విద్యా కమిటీ సభ్యులు తీర్మానం చేశారు. అనంతరం హెచ్ఎం, ఎంఈఓ, ఎంపీడీఓలకు వినతి పత్రాలు అందజేశారు.